ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆంధ్ర క్రికెట్ సంఘం నుంచి అయితే ఎంపీ విజయసాయి రెడ్డి టీం అయితే అవుట్ అయిపోయింది, అంటే బయటికి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే ఆంధ్ర క్రికెట్ సంఘం నుంచి అయితే ఎంపీ విజయసాయి రెడ్డి గారి టీం ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు చూస్తే ఆయన వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళైతే బయటకు వచ్చేసారంటే ఎవరు ఉండబోయే అవకాశం ఉంది ఇప్పుడు? మళ్ళీ నెక్స్ట్ సెప్టెంబర్లో అయితే మళ్ళీ ఉంది కదా. ఇప్పుడు ఒకటమ్మా, వైసీపీ పరిపాలనలో మనం చాలా చాలా డిబేట్లు ఇదే మాటలు మాడుకున్నాం. రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారు, వ్యవస్థలను ఏ విధంగా భ్రష్టు పట్టించారు, సో ఏ విధంగా అన్ని వర్గాలను ఏ విధంగా అయితే వీళ్ళు ఇబ్బంది పెట్టారన్నది మనం పలు దఫాలు మాట్లాడడం, అది నిజం కూడా. ఇప్పుడు ఒక్కోటి కూడా బయటకు వస్తున్నాయి, చూసారు కదా. ఎంతోమంది బయటకు వచ్చి ఇప్పుడు పెద్దిరెడ్డి మీద నిన్న కూడా చూస్తే మొత్తం గ్రామాలు తరలివచ్చి ఏ విధంగా కంప్లైంట్లు ఇచ్చారు. ఒకటని కాదు, అనేక ఉదాంతాలు బయటకు వస్తూ ఉన్నాయి. యాక్చువల్గా ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనేది ఏంటంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదమ్మా. యాక్చువల్ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ దీంట్లో జోక్యం చేసుకోరు. ఇది కంప్లీట్గా అండర్ బీసీసీ, భారత్ క్రికెట్ బోర్డు ఏదైతే ఉందో దాని కిందే పనిచేస్తుంది. సో దాని కిందే ఉంటుంది. సో అటువంటిది వీళ్ళు రాగానే దీంట్లో కూడా వీళ్ళ యొక్క కుళ్ళు రాజకీయాన్ని చొప్పించి వీళ్ళు దాంట్లో కూడా ఇంటర్ఫీర్ అయ్యి దాన్ని కూడా భ్రష్టు పట్టించారు వైసీపీ నాయకులు. అంటే వీళ్ళు మనం 10 దఫాలు మాట్లాడుకున్నాం, ఒకటని కాదు. ల్యాండు, శాండు, వైను, మైను ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారో, సో వాళ్ళ 5 ఏళ్ల పరిపాలనలో తాగే నీళ్లు, మనం పీల్చుకునే గాలిని కూడా కలుషితం చేసేశారు. సో అదేవిధంగా ఈ క్రికెట్ బోర్డుని కూడా సర్వనాశనం చేసేశారు. సో దీంట్లో మీరు చూసుకుంటే దానికి అంతకుముందు ఎవరైతే పనిచేశారంటే ఎవరైతే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారో, విజయసాయి రెడ్డి గారు అల్లుడు అన్న యొక్క అరబిందో గ్రూప్ ఉంది కదా, దానికి చెందిన పి శరత్ చంద్రారెడ్డి, ఆయన 2 times ఆయన ఏసీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చేశారు. సో ఉపాధ్యక్షుడిగానేమో మళ్ళీ సాయిరెడ్డి గారి అల్లుడు అంటే శరత్ చంద్రారెడ్డి తమ్ముడు పి రోహిత్ రెడ్డి గారిని చేశారు. అలాగే కార్యదర్శిగా ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి గారిని చేశారు. సహాయ కార్యదర్శిగా రాకేష్ ఆయన చేశారు. కోశాధికారిగా ఏవి చలం. వీరంతా కూడా విజయసాయి రెడ్డి గారి మనుషులే వీళ్ళంతా కూడా. సో వీళ్ళందరూ కూడా మొన్న ఊకమ్మడిగా మొత్తం అంతా కూడా రాజీనామాలు చేసేశారు. ఎందుకు చేశారంటే ఇప్పుడు ఎవరైతే మన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు ఉన్నారో, చిన్ని గారికి ఈ యొక్క క్రికెట్ సంఘాల నుంచి, క్లబ్బుల నుంచి కూడా, రాష్ట్రంలో ఉన్న క్రికెట్ సంఘాలు, క్లబ్బుల నుంచి కూడా అనేక ఆరోపణలు చేశారు వీళ్ళ మీద. సో ఆయన వీళ్ళందరితోటి మాట్లాడి వీళ్ళందరి మద్దతు కూడగట్టుకుని, సో వీళ్ళు ఏ విధంగా అయినా సరే వీళ్ళని బయటికి పంపించేలాగా ఆయన రంగం సిద్ధం చేశాడు. సో ఇది తెలుసుకున్న వాళ్ళు కాముగా మొత్తం వాళ్ళ గ్రూప్ మొత్తం అంతా రిజైన్ చేసి వెళ్ళిపోయారు. సో వచ్చే నెల 8వ తారీఖున ఏదైతే ఇప్పుడు మనకి ఈ యొక్క అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడున్న క్లబ్బులు కానీ ఈ యొక్క క్రికెట్ సంఘాలు వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఉన్నారో టీడీపీ నుంచి గెలిచిన కేశినేని చిన్ని గారు, సో ఆయన వైపే మొగ్గు చూపుతున్నారని మనకి ఈ సోషల్ మీడియాలో కానీ ప్లస్ కొంత వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. సో రెండోది ఏంటంటే వాళ్ళ హయాంలో మొత్తం వాళ్ళకి కావాల్సిన అనుమాయులకి కాంట్రాక్టులు అప్పచెప్పి, అలాగే వాళ్ళకి ఎవరైతే అడుగులకు మడుగులెత్తి సపోర్ట్గా ఉన్నారో వాళ్ళందరికీ ఇష్టానికి జీతాలు పెంచేసేసి, అలాగే వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ పోస్టింగ్స్ ఇచ్చేసేసి, ఈ విధంగా మొత్తం క్రికెట్ బోర్డునే సర్వనాశనం చేసేసారు. సో ఇప్పుడు మరి కేశినేని చిన్ని గారు దీనికి నడుము కట్టుకున్నారని, ఆయన గట్టిగా ఒక సంకల్పంతో ఉన్నారని వీళ్ళందరినీ పంపించాలని, సో ఏదైతే ఈయన చాప కింద నీరులాగా ఈ చర్యలన్నీ మొదలుపెట్టిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న సాయిరెడ్డి మనుషులు వీళ్ళందరూ మొత్తం మూకమ్మడిగా రాజీనామాలు చేసేసారని కూడా మనకి వార్తలు అందుతున్నాయి. చేసేసారు కూడా. సో వచ్చే నెల 8ని దీనికి సంబంధించిన ఎలక్షన్స్ ఉంటాయి. సో ఈ విధంగా మరి కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఇంకా ఎన్ని దీంట్లో మోసాలు, ఘోరాలు, ఇంకా ఎన్ని దుర్మార్గాలు చేశారో, లేకపోతే ఇంకా ఎన్ని ఈ ఫండ్స్ దుర్వినియోగం చేశారు క్రికెట్. సో అసోసియేషన్లో ఫండ్స్ అవి చాలా ఉంటాయి. సో ఇంకా ఎన్ని తప్పులు జరిగినాయో అలాగే చూసాం మనం.
ఒక హైలీ టాలెంటెడ్ మన ఇండియన్ టీం కూడా ఆడాడు హనుమ విహారీ. అతను ఏ విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది, అతను మన రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆంధ్ర టీంకి ఆడకుండా వెళ్ళేలాగా ఎంత బాధ పెట్టారో. ఇక నేను ఆంధ్రాకే ఆడనని అతన్ని మళ్ళీ లోకేష్ బాబు పిలిపించి, టీడీపీ కూటమి రాగానే లోకేష్ బాబు పిలిపించి అతను కన్విన్స్ చేసి మళ్ళీ ఆంధ్రాకి ఆడేలాగా ఒప్పించడం కూడా జరిగింది. సో అతను కూడా చెప్పాడు, నేను ఎంతోమంది పొలిటీషియన్ చూశాను కానీ లోకేష్ బాబు లాంటి వ్యక్తిని నేను చూడలేదు. అసలు ఆయన మాట్లాడిన తీరు, ఆయన నన్ను రిసీవ్ చేసుకున్న తీరు చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన చాలా ఉందాగా అసలు చాలా బాగా నన్ను రిసీవ్ చేసుకున్నారని చెప్పి హనుమ విహారీ కూడా చెప్పడం జరిగింది మీడియా ముందు. సో వీళ్ళు చూస్తే అంటే ఏమంటారు దాన్ని, మన పంచభూతాలని కూడా వీళ్ళు కల్మిషం చేసేసారు, పంచభూతాలను కూడా భ్రష్టు పట్టించేశారు. అంటే వీళ్ళ యొక్క పరిపాలనలో పరాకాష్ట అనమాట. ఇది ఒక కేస్ స్టడీ అనడంలో అతిశయోక్తి ఏం కాదు, బాబు గారు చెప్తున్న దాంట్లో అతిశయోక్తి కాదు, డిఫరెంట్గానే కేస్ స్టడీ. అసలు వీళ్ళకి సంబంధం లేని విషయాల్లో కూడా స్పోర్ట్స్లో కూడా చేతులు పెట్టి, అలాగే ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఎంత అవినీతి చేశారు. జస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఒక బాల్ కొట్టగానే ఆటోమేటిక్గా బ్యాట్లు ఇరిగిపోతాం. సో అలాగే నాసిరకం బ్యాట్లు, నాసిరకం కిట్లు, నాసిరకం బాల్స్ ఒకటి కాదు. అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా ఏ విధంగా ఎన్ని రకాలుగా సంపాదించుకోవాలి, ఏ విధంగా రాష్ట్రాన్ని దోచేయాలని ఒక ఆలోచనతో వచ్చారు. కానీ ఏదో రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం కోసం, రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం అయితే కాదు. సో ఆ విధంగా ఒక క్రికెట్ అని కాదు, సో మిగతా మరి మన ఆంధ్రాలో ఇంకా చాలా సంబంధించిన ఆటలు చాలా ఉన్నాయి. మరి ఆ మిగతా గేమ్స్లో మిగతా యొక్క వీటిల్లో కూడా మరి వీళ్ళు ఎంతెంత అవినీతి చేశారో ఏంటన్నది కూడా దాన్ని కూడా సమగ్రంగా ఎవరైతే ఆ చాఫ్ చైర్మన్ ఉంటాడో కొత్తగా వచ్చే అతను కూడా ఎంక్వైరీ చేయవలసి ఉంటుంది. సో ఏదేమైనా ఒక అల్పుడికి అధికారం ఇస్తే, ఒక దుర్మార్గుడికి అధికారాన్ని ఇస్తే, ఒక అవినీతిపరుడికి అధికారం ఇస్తే రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది, అది ఆట అయినా పాట అయినా లేకపోతే అది ఏదైనా సరే, ఏ కేటగిరీ అయినా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఏ విధంగా భ్రష్టు పట్టిపోద్ది అన్నదానికి ఇవన్నీ కూడా ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. ఈ వైసీపీ ప్రభుత్వంలో అసలు సామాన్యుల నుంచి ఇండస్ట్రియలిస్ట్ వరకు అన్ని వర్గాల వాళ్ళు ఏ విధంగా బాధలు పడ్డారు, కొంతమంది బిజినెస్ మ్యాన్లు కానీ కొంతమంది ఇండస్ట్రీలు ఏ విధంగా రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, వీళ్ళ యొక్క టార్చర్ భరించలేక మనం చూసాం. దానికి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ అమర్ రాజా. సో ఆ విధంగా కోకొలలు అంటే ఆంధ్రాకి ఏ రకంగా కూడా ఇండస్ట్రీస్ ని రాకుండా అడ్డుపడ్డారు. వస్తామని పెడదాం అనుకున్న వాళ్ళని కూడా వాళ్ళు డిసైడ్ అయినాక కూడా మళ్ళీ పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఇదంతా కూడా అప్పుడు వైసీపీ ప్రభుత్వం అంటే నిర్లక్ష్య ధోరణి అనుకోవచ్చా? మరి నిర్లక్ష్య ధోరణి కదమ్మా, వాళ్ళకున్న స్వార్థపూరిత రాజకీయాలు ప్లస్ ఒక వర్గం మీద వాళ్ళ కక్ష కట్టిన వాళ్ళు చేసిన విధానాలు అనుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళని బయటికి తరిమేశారు, రాష్ట్రానికి వస్తా ఉన్న వాళ్ళని కూడా రాష్ట్రానికి రానివ్వలేదు. సో ప్రతి దాంట్లోనూ వీళ్ళు అవినీతి, ప్రతి దాంట్లోనూ 50% షేర్ అడగడం. సో ప్రతి ఇండస్ట్రీ పెడదామని వచ్చిన వాళ్ళందరి దగ్గర కూడా భారీ ఎత్తున లంచాలు డిమాండ్ చేయడం. సో ఈ విధంగా అన్ని చూసాం కదా మనం. తిరుపతిని ఏ విధంగా భ్రష్టు పట్టారు, అన్నవరాన్ని ఏ విధంగా ఇక గుడి బడి ఇల్లు వాకిలి వీళ్ళకి ఏది కూడా మన శ్రీశ్రీ గారు కవి చెప్పినట్టు కవితకి ఏది కాదు అనర్హం కాదు, మన కుక్కపిల్ల సగ్గుబిళ్ళ అన్నట్టుగా వీళ్ళ యొక్క అవినీతికి అది ఇది అని కాదమ్మా. ఎక్కడైతే మనకు రూపాయి దొరుకుతుందో, సో మనకు తెలుగులో చెబుతారు కదా, అశబ్దం మీద రూపాయి బిళ్ళ వేస్తే నాలుగుతో తీసుకున్నాడంటే ఒక వెధవ. అలాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకులు వీళ్ళంతా. కాబట్టి సో వీళ్ళ యొక్క అవినీతి అనేది పరాకాష్ట. సో డెఫినెట్గా అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాలి. బహుశా నాకు తెలిసి ఇప్పుడున్న గవర్నమెంట్కి ఎంత యుద్ధ ప్రాతిపదికన కూడా వీళ్ళు ఎంక్వైరీలు చేసినా ఏమి చేసినా కూడా ఈ 5 ఏళ్ళ సమయం అయితే సరిపోదమ్మా. వీళ్ళు చేసిన అవినీతిని నిరూపించడానికి, వీళ్ళు చేసిన అవినీతి సొమ్ముని కక్కించడానికి, లేకపోతే రికవరీ చేయడానికి నాకు తెలిసి ఈ 5 years కూడా సరిపోదు. ఎందుకంటే ప్రపంచంలో నాకు తెలిసి ఇంత అవినీతి ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. ఇటు దేశవ్యాప్తంగానే ప్రపంచవ్యాప్తంగా చెయ్యలేదు కూడా, చెయ్యరు కూడా. సో అంత పెద్ద అవినీతికి వీళ్ళు పాల్పడ్డారు. కాబట్టి సో డెఫినెట్గా ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో చాలా వాళ్ళు ఒక కఠినంగా వ్యవహరించి, మెయిన్ శిక్షలు అన్నది పక్కన పెడితే అసలు ఈ రికవరీ ఎలా చేయాలి, ఈ అవినీతి సొమ్ముని ఎలా చేయాలి, ఏ విధంగా వీళ్ళు దోచేసిన డబ్బుని ఖజానాకి జమ అయ్యాలి.
సో తద్వారా వాళ్ళు అనుకున్న పనులు చేయడానికి అది కొంచెం ఇతోదకం ఉపయోగపడుతుంది కాబట్టి ఆ దిశగా చేయాలని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.